Good morning, Devi. ఒక 2 minutes వెయిట్ చేద్దామమ్మా. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు కాబట్టి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే అమ్మా, కనెక్ట్ అవుతున్నారు. ఐ విల్ వెయిట్ ఫర్ 2 minutes. నిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ట్రై చేశారా ఇచ్చినవి? నేను రాసుకున్నారా? నేను మర్చిపోయి నిన్న లింక్ పెట్టానమ్మా. నేను పెట్టలేదు అనుకుంటా కదా. సో నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే, మెయిన్గా ఫస్ట్ థింగ్ మనకి థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, థర్మోడైనమిక్స్ అనేది దాంట్లో మెయిన్గా ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, ఎక్కువ మనం డీల్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్ అంటే, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోథర్మల్లో జరిగిన వర్క్ ఎలా ఉంటుంది, అడియాబాటిక్లో జరిగిన వర్క్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఒక రివర్సిబుల్ ప్రాసెస్ దాని ముందు వచ్చిపోయింది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్పుడు అర్థం చేసుకున్న దానికి ఆల్రెడీ క్యార్నాట్స్ హీట్ ఇంజిన్, క్యార్నాట్స్ థీరం నేర్చుకుంది, అది అర్థం చేసుకున్నానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మళ్ళీ మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి స్టార్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు మళ్ళీ దాన్ని ఈ క్యార్నాట్స్ థీరం తెలుసుకున్న తర్వాత ఎలా ఎక్స్ప్లెనేషన్ మీకు కొంచెం క్లారిటీ వస్తుందో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాం. సో దాని ముందు మనం మెయిన్గా నేర్చుకున్న ఇంపార్టెంట్ రెండు ఇది ఏంటంటే, క్యార్నాట్స్ హీట్ ఇంజన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రివర్సిబుల్ ప్రాసెస్. తర్వాత క్యార్నాట్స్ థీరం ఏం చెప్తుంది? క్యార్నాట్స్ థీరం అనేది అన్నిటికన్నా ఎఫిషియన్సీ ఇర్రివర్సిబుల్ ఇంజన్, సారీ రివర్సిబుల్ ఇంజన్కే ఉంటుంది. ఇర్రివర్సిబుల్ ఇంజన్స్ అన్ని ఎలాంటి ఇంజన్స్ తీసుకున్నా వాటన్నిటితో పోలిస్తే రివర్సిబుల్ హీట్ ఇంజన్కి మాత్రమే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. ఆ రెండు ఒకే టెంపరేచర్లో ఆపరేట్ చేస్తున్నా, రెండు ఒకే ఉష్ణోగ్రత పరిధుల్లో పనిచేస్తూ ఉన్నా కూడా ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజన్ కన్నా రివర్సిబుల్ హీట్ ఇంజన్ యొక్క దక్షత ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఒకటి కాకుండా అనేక రకాలమైన రివర్సిబుల్ హీట్ ఇంజన్స్ తీసుకున్నాం, అన్నీ ఒకే టెంపరేచర్లో లిమిట్స్ మధ్య పనిచేస్తున్నాయి. అప్పుడు వాటి యొక్క ఎఫిషియన్సీ ఒకటే ఉంటుంది, వాటి యొక్క దక్షత ఒకటే ఉంటుంది. అంటే దాని లోపల తీసుకున్న వర్కింగ్ సబ్స్టెన్స్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ మెయిన్గా అక్కడ ఆధారపడింది ఏంటి, 2 పాయింట్స్. ఒకటి, అవన్నీ రివర్సిబుల్ హీట్ ఇంజన్స్. రెండోది, అవన్నీ ఒకే టెంపరేచర్ లిమిట్స్ మీద పనిచేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క ఎఫిషియన్సీ ఒకటే అని చెప్పుకున్నాం. సో ఇది మెయిన్గా చెప్పుకుంది. సో ఈరోజు మళ్ళీ విల్ గో బ్యాక్, ఎందుకంటే క్యార్నాట్స్ థీరం చదివిన తర్వాత మనకి ఇంకా కొంచెం దాని మీద
డెప్త్ వచ్చింది. ఎందుకని హీట్ నుండి సింక్ ఎంత తీసుకుంటది, సోర్స్‌కి ఎంత ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకొని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. దాని తర్వాత కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఎందుకు మనం కెల్విన్ స్కేల్‌కెళ్ళాం? మనకి తెలిస్తే ఏంటి సెంటిగ్రేడ్ స్కేలు, ఫారెన్‌హీట్ స్కేల్ ఇలాంటివి ఉన్నాయి. సెంటిగ్రేడ్ స్కేల్ ఉండంగా మళ్ళా మనం కెల్విన్ స్కేల్‌కి ఎందుకు వెళ్ళాలనే దానికి ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్పుకుంటాం. సో సెకండ్ థర్మోడైనమిక్స్ ఆల్రెడీ చెప్పుకుంది. దానివల్ల మనం 2 కాన్సెప్ట్స్‌ని మనం చేసుకున్నాం. ఒకటి రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అవి తెలిస్తేనే మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. కాబట్టి సో ఇక్కడ మనకి దీని ప్రకారం ఏం చెప్తంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, ఒక హీట్ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అనేది డిపెండ్ అయింది. సో దాంట్లో మనం తెలుసుకుంది ఏంటంటే ఒక కార్నోట్ హీట్ ఇంజిన్, ఒక ఐడియల్ హీట్ ఇంజిన్ తీసుకున్నారు. ఇది రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అని చెప్పి మనం ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ సెకండ్ లా ఏం చేశారంటే వీటిని బేస్ చేసుకొని 2 రకాల స్టేట్మెంట్స్ ఇద్దరు సైంటిస్ట్ ఇచ్చారనమాట. ఒకటి కెల్విన్ స్టేట్మెంట్, ఇంకోటి క్లాసియస్ స్టేట్మెంట్. సో కెల్విన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, క్లాసియస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, రెండిటికి రిలేషన్ ఏంటి అనేది చెప్పుకుందాం. సో కెల్విన్ స్టేట్మెంట్ విషయానికి వస్తే కనుక ఏం చెప్తుంది మనకి, ఇన్ దిస్ కేస్ నో హీట్ ఫ్లోస్, ఇంజన్ స్టాప్స్ వర్కింగ్. ఎప్పుడైతే మనకి సపోజ్ ఒక యంత్రం ఉండాలి, దానికి ఫ్యూయల్ ఉంటేనే కదా మనకి అది పనిచేస్తే, అలాగే ఇక్కడ కూడా మనకి హీట్ కనుక లేకపోతే, హీట్ తీసుకోవడం కనుక లేకపోతే ఇంజన్ పనిచేయదు అని చెప్తున్నారు. అది మనందరికీ తెలిసిందే, అది లిటరల్ గా చెప్పేదే. దాన్ని ఎలా స్టేట్ చేశాడంటే చూడండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డివైస్ టు డిరైవ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వర్క్ బై కూలింగ్ ఏ బాడీ టు ఏ టెంపరేచర్ లోవర్ దెన్ ఇట్స్ కోల్డెస్ట్ ఆఫ్ ద సరౌండింగ్స్. సో అంటే 2 బాడీస్ తీసుకుందాం, 2 బాడీస్ తీసుకుందాం, ఇదొక బాడీ, ఇదొక బాడీ. ఈ ఈ బాడీకి ఇది సరౌండింగ్స్ అవుతాయి, ఈ బాడీకి ఇది సరౌండింగ్స్ అవుతాయి, అది కరెక్ట్ గా చెప్పాలంటే. లేదా ఈ బాడీ తీసుకుంటే దీని చుట్టూ ఉన్నదంతా సరౌండింగ్స్. సపోజ్ ఈ బాడీ ఎక్కువ టెంపరేచర్ ఉంది. సో ఇప్పుడు ఏవైతే మనకి ఈ బాడీలోకి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ సరౌండింగ్స్ ద్వారా ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి ఇటు నుండి ఇటువైపు మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇటు నుండి ఇటు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో కొంతసేపు అయిన తర్వాత ఏమైంది మనకి, ఈ టెంపరేచర్ ఏమైంది మనకి, ఈ బాడీ చల్లబడిపోయింది. ఎంత చల్లబడిపోయింది, పరిసరాలతో పోలిస్తే ఇది చల్లబడిపోయింది. చల్లబడిపోయిన తర్వాత మళ్ళీ బాడీని హీట్ తీసుకోవడం కుదురుతుందా? తీసుకోలేము. తీసుకొని వర్క్ చేయలేము. ఎందుకని, సరౌండింగ్సే ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి. అది ఎక్కువ టెంపరేచర్ ఉంది, తక్కువ వాటిలో నుండి ఏం తీసుకోగలుగుతుంది, తీసుకోలేదు కదా. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ డివైస్ అయినా కానీ, ఏ పరికరం తీసుకున్నా కూడా సరౌండింగ్స్ కన్నా తక్కువ టెంపరేచర్ వస్తువు నుండి మనం హీట్ తీసుకొని వర్క్ కింద కన్వర్ట్ చేయలేదు అని చెప్తున్నాడు అనమాట. సో it is impossible for any device, to derive continuous supply of work by cooling a body to a temperature lower than its coldest of the surrounding. ఇది సెకండ్. ఇది కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో మనం బాడీ ఏదైనా ఒక వస్తువు నుండి కనుక ఉష్ణాన్ని తీసుకొని పని చేయాలంటే ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత అనేది దాని పరిసరాలకు ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటేనే దాని నుండి ఉష్ణాన్ని తీసుకోగలం. కాబట్టి ఇక్కడ మనకేం జరుగుతుంది, ఇక్కడ మనకు ఒక వస్తువు నుండి ఉష్ణాన్ని తీసుకొని సప్లై చేయాలంటే, ప్రసారం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇది ఎక్కువ ఉష్ణోగ్రత, పరిసరాలతో పోలిస్తే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ తీసుకున్న ఉష్ణాన్ని పని కింద మార్చడానికి అవకాశం ఉంటుంది. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి ఈ వస్తువు యొక్క ఉష్ణోగ్రత కనుక పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉంటే దాని నుండి మనం హీట్ని తీయలేము, దాని నుండి ఉష్ణరాశిని తీసుకోలేము. తీసుకున్న ఉష్ణరాశిని మనం ఏం చేస్తాం, పని కింద మార్చే ఏ రకమైన ఏమవుతుంది, యంత్రం అనేది లేదు, దానంతట అది పనిచేసే ఏ రకమైన యంత్రము లేదు అని చెప్తున్నాడు. అది ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఏంటి క్లాసెస్ స్టేట్మెంట్. సేమ్ ఇదే, కొంచెం క్లాసెస్ ఏం చేశాడంటే కొంచెం తిప్పి కొంచెం అట్లా చెప్పాడు అనమాట. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్ అన్ఎయిడెడ్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ టు కన్వర్ట్ హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. ఇది మీకు చాలాసార్లు చెప్పింది. మనకి బయట అంటే ఏ డివైస్ కూడా దానంతట అదే ఏంటంటే తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుండి ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ని సరఫరా చేయలేదు. ఇది మీకు చెప్పింది. అంటే ఇక్కడ మనకి చెప్తున్న నీళ్లు పై లెవెల్లో ఉండి కింద లెవెల్కి దానంతటా వచ్చేస్తాయి. కానీ కింద లెవెల్లో ఉన్న నీళ్లు పైకి పంపండి వాటిలంతటా జరిగితే జరగదు. సెల్ఫ్గా సెల్ఫ్ కంటే మనకి వాటంతటా జరిగే ఏ రకమైన యంత్రం అనేది లేదు అంటున్నాడు. ఇక్కడ కూడా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి ఉష్ణరాశిని తీసుకొని ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకి ఉష్ణరాశిని బదిలీ చేయగలిగే మనకి స్వయంగా పనిచేసే ఏ రకమైన ఉష్ణ యంత్రం అనేది ఇప్పటివరకు లేదు అని చెప్తున్నాడు. సో అలా చెయ్యాలి అంటే ఏం కావాలి, బయట కొంత మనకి ఎక్స్టర్నల్ బాహ్యంగా కొంత
ఏమవుద్ది మనకి పని అనేది బాహ్యంగా చేయడానికి ఒక పరికరం కావాలి. ఎగ్జాంపుల్ కిందున్న వాటర్‌ని ట్యాంక్‌లోకి ఎక్కించడానికి మనం ఎలా అయితే మోటార్‌ని ఉపయోగిస్తామో, అలాగే ఇక్కడ కూడా ఏమైద్ది కోల్డ్ బాడీ నుండి హీట్ తీసి హాట్ బాడీకి పంపించాలంటే వాటంతట అది జరగదు కాబట్టి ఏమైద్ది మనకి ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ బాహ్య వ్యవస్థ ద్వారా మనం ఇది చేయవచ్చు అని చెప్తున్నాడు. సో, ఇది క్లాసియస్ స్టేట్. సో, 2 ఒకటే అని ఈక్వివలెంట్ అని ఎలా చెప్తా చూద్దాం. ఈ రెండిటి మధ్య ఈ 2 రాసు అంటే క్లాసియస్ అలా చెప్పినా, కెల్విన్ ఇలా చెప్పినా, ఈ 2 స్టేట్మెంట్స్ విడివిడిగా చెప్పినా గానీ, ఆ 2 స్టేట్మెంట్స్ ఒకే అర్థాన్ని ఇస్తాయని చెప్పేసి మనం వీటి ద్వారా ప్రూవ్ చేస్తాం. ఏంటి? కన్సిడర్ ఎ రిఫ్రిజిరేటర్. ఎందుకని మనం రిఫ్రిజిరేటరే తీసుకున్నాం? ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి. ఎవరైనా చెప్పండి. రిఫ్రిజిరేటరే మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఎందుకు తీసుకున్నాం? వన్ ఆఫ్ యూ ఎక్స్‌ప్లెయిన్. వేరేదన్నీ తీసుకోకుండా తెలియకపోతే తెలీదని చెప్పండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. కానీ కనీసం రెస్పాండ్ అవ్వండి. ఎందుకు రిఫ్రిజిరేటర్ తీసుకున్నారు? రిఫ్రిజిరేటర్ అంటే తెలుసు కదా, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్‌ని ఎందుకు తీసుకున్నా ఇక్కడ ఎగ్జాంపుల్ కింద? నాగేంద్ర తెలియకపోతే తెలీదు అని చెప్పండి. కానీ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి. నాగేంద్ర తెలీదు మేడం. ఓకే, తెలీదు. ఎవరు తెలీదని సమాధానం ఇచ్చింది? మిగిలిన వాళ్ళు త్రివేణి. ఓకే. ఎందుకనంటే చూడండి, మనకి ఫ్రిడ్జ్ ఏం చేస్తా, మనకి ఏం చేస్తా, ఫ్రిడ్జ్ లో వస్తువులు ఎలా ఉంటాయి? ఫ్రిడ్జ్ లో వస్తువులు కూలింగ్. కూల్ గా ఉంటాయి, అవునా కూల్. కదా? అవునా కదా? అక్కడ ఇదేంటి, ఫ్రిడ్జ్ అనేది రివర్స్ ప్రాసెస్ లో వర్క్ చేస్తా. అంటే ఏంటి? ఏవైతే మనకి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న బాడీలో హీట్ తీసుకొని ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న బాడీకి బదిలీ చేస్తారు అనమాట. అందుకని మనం ఇక్కడ తీసుకున్న ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నాం. రివర్సిబుల్ ప్రాసెస్ లో పనిచేసేది మనకి ఫ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? రిఫ్రిజిరేటర్ అనేది మనకి అంటే మామూలుగా మనం ఎప్పుడు తెలిసినా మనకి ఏంటి, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకి మనం ఏం చేస్తాం, ఉష్ణరాశిని బదిలీ చేస్తాం. కానీ ఫ్రిడ్జ్ ఏం చేస్తంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకి ఏం చేస్తాం, మనకి ఉష్ణరాశిని బదిలీ చేస్తాం. అందుకే రిఫ్రిజిరేటర్ తీసుకున్నాం. చూడండి, కన్సిడర్ ద రిఫ్రిజిరేటర్. ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ట్రాన్స్ఫర్స్ హీట్ క్యూ డాష్ ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ సింక్ టు ద హాట్ బాడీ వితౌట్ ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనుకుంటున్నాడు. సో ఏంటి, మనకి ఎక్స్టర్నల్ ఏజెన్సీతో సంబంధం లేకుండా ఏంటి, క్యూ డాష్ అనే హీట్ ని కోల్డ్ బాడీలో తీసుకొని క్యూ అనే హాట్ బాడీకి ఇచ్చేస్తుందని చెప్తున్నాడు. దిస్ ఇస్ కాంట్రడిక్షన్ టు ద ఏంటి, క్లాసియస్ స్టేట్మెంట్. ఎందుకు క్లాసియస్ ఏం చెప్పాడు మనకి, బాహ్య లేదా బాహ్యంగా ఒక వ్యవస్థతో సంబంధం లేకుండా, అవుట్ సైడ్ గా ఎక్స్టర్నల్ ఏజెన్సీ తోటి సంబంధం లేకుండా తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుండి ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి బదిలీ చేయదు అని చెప్పాడు. సో ఇది కూడా ఇదే పాయింట్ అని ఇది కాబట్టి ఫస్ట్ ఇది చెప్తే ఇలా తీసుకుంటే అనుకుంటే గనక ఇలా ఎక్స్టర్నల్ ఏజెన్సీతో సంబంధం లేకుండా హీట్ ట్రాన్స్ఫర్ అంటే క్లాసియస్ స్టేట్మెంట్ కి కాంట్రడిక్షన్. క్లాసియస్ స్టేట్మెంట్ కి ఇది పూర్తిగా అంటే నిజం అవుదని చెప్తుంది. ఇదే విధంగా ఇదే స్టేట్మెంట్ ని తీసుకొని కెల్విన్ స్టేట్మెంట్ కూడా మనకి కాంట్రడిక్షన్ ప్రూవ్ చేస్తాం. ఎలా చేస్తాం చూడండి. కన్సిడర్ హీట్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సోర్స్. ఒక హీట్ ఇంజిన్ తీసుకున్నాం. సేమ్ ఏదైతే మనం రిఫ్రిజిరేటర్ తీసుకున్నామో అదే సోర్స్ సింక్ మీద పనిచేస్తుంది చెప్తా. నిన్న చూడండి, నిన్న బాగా గుర్తు చేసుకోండి. కార్నాట్స్ థీరం చెప్పిన ప్రకారమే ద హీట్ ఇంజిన్ అబ్జర్వ్ క్యూ హీట్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ రిజెక్ట్స్ క్యూ డాష్ టు ద సింక్. ఇదేంటి, మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో సింక్ సోర్స్ నుండి క్యూ అనేది అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది, క్యూ డాష్ అనేది మనకి సింక్ కి ఇచ్చేస్తుంది. అది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్. సో ఇది ఒక హీట్ ఇంజిన్. తర్వాత లెట్ ద హీట్ ఇంజిన్ అండ్ రిఫ్రిజిరేటర్ కపుల్ టుగెదర్. సో ఇదేమో ఫార్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది, మనకి రివర్స్ డైరెక్షన్ లో. ఎందుకని, తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీలో హీట్ తీసుకొని ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి ఇస్తుంది. కాబట్టి మనకి ఏం చేస్తున్నాం, ఈ రెండు ఏం చేస్తున్నాం, మనకి ఒకటేమో ఫార్వర్డ్ ప్రాసెస్ లో పనిచేస్తుంది, ఇంకోటేమో రివర్స్ ప్రాసెస్ లో పనిచేస్తుంది. ఈ రెండింటిని కలిపాం జస్ట్ కార్నోట్ హీట్ ఇంజన్ లాగా. సో ద నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ, ఇవి ఏవైతే మనకి ఆటోమేటిక్ ఏమైతే టేకెన్ ఫ్రమ్ ద బాడీ, ఈ సోర్స్ నుండి ఎంత తీసుకుంది మనకి హీట్ ఇంజిన్ తీసుకుంటే క్యూ తీసుకొని క్యూ డాష్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఎంత తీసుకుందంటే క్యూ మైనస్ క్యూ డాష్. ఓకే, ఈ ఎంతైతే ఇది ఉంటుందో ఈ ఈ నష్టం అయితే ఎంతైతే జరిగిద్దో అది ఆటోమేటిక్ గా దేనికి పనిచేస్తే మనకి అది వర్క్ కింద పనిచేస్తాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు, మనకి సపోజ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీతో కనుక చేయలేదంటే కనుక ఇదంతా మొత్తం పనిచేసి ఇది సింక్ కి ఏమి ఇవ్వట్లేదని అర్థం. కానీ యాక్చువల్గా ఏం చెప్పాలి, మనకి ఖచ్చితంగా ఎంతో కొంత సింక్ కి ఇవ్వాల్సిందే. ఎందుకని మనకి కెల్విన్ ఏం చెప్పాడు మనకి
ఒకసారి చూడండి కెల్విన్ స్టేట్మెంట్ ఏంటి, మళ్ళీ బ్యాక్ వెళ్దాం చూడండి. It is impossible for any device to deliver continuous supply of work ఒక వర్క్ by cooling a body to a temperature lower than the coldest of the surrounding. సో ఇది కనుక కరెక్ట్ అయింటే కనుక ఏమైతే మనకి హీట్ అయితే ఎంతైతే తీసుకుందో మొత్తం వర్క్ కింద కనుక పనిచేస్తుంటే సింక్ అనేది మనకి రిటర్న్ చేయదు అంటున్నాడు. కానీ ఏం కావాలి మనకి కొంత మనం డ్రా చేస్తుంటే కొంతసేపు అయిన తర్వాత మనకి ఆ బాడీ అనేది మనకి ఏమైందంటే చల్లబడిపోతుంది కాబట్టి పరిసరాల కన్నా ఇంకా దాని నుండి హీట్ తీయటానికి అసలు అవకాశం లేదు. సో అవకాశం లేనప్పుడు మనం ఎలా తీసుకుంటాం, మనకి అందుకని తీయలేం కాబట్టి ఆటోమేటిక్ ఏమిటి ప్రతిసారి డ్రా చేసిన ప్రతిసారి ఎంతో కొంత పని చేసి మిగిలిన సింక్కి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రకంగా చెప్తుంటే కనుక మొత్తం హీట్ ఎంతైతే తీసుకుంటున్నామో అది మొత్తం వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది చెప్తున్నారు, కానీ అది కుదరదని చెప్తాడు. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ సమానమే అని దీని ద్వారా రుజువు చేయబడుతుంది. అంటే కెల్విన్ ఏమో ఒక రకంగా నిర్వచనం చెప్పిన, క్లాజియస్ ఇంకో రకంగా నిర్వచనం చెప్పిన, కాబట్టి ఏది రకాలుగా చెప్పినా కూడా మనకి రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కెల్విన్ ఏ రకంగా చెప్పినా, క్లాజియస్ ఏది చెప్పినా ఒకటే అర్థాన్ని ఇస్తాయని మనం దీని ద్వారా ప్రూవ్ చేస్తాం. ఎందుకని ఒక రిఫ్రిజిరేటర్ ఏమో రివర్స్ సైకిల్లో తీసుకున్నాము. అలా కాకుండా నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, మనకి ఒక హీట్ ఇంజిన్ ఏమో అదేంటి డైరెక్ట్ ప్రాసెస్లో తీసుకున్నాం. ఆ రెండింటిని కప్పులు చేసినప్పుడు ఏమైంది, ఒకటేమో హీట్ని తీసుకుంటుంది, ఒకటేమో హీట్ని ఇచ్చేస్తుంది. చివరికి మిగిలింది ఎంత ఉంటుంది, క్యూ మైనస్ క్యూ డాష్ ఉంటుంది. సో ఈ క్యూ మైనస్ క్యూ డాష్ అనేది మనకి ఉంటే కనుక హీట్ అనేది మనకి ఏమవ్వాలి, మొత్తం అనేది వర్క్ కింద కన్వర్ట్ అవ్వాలి. వర్క్ కింద కన్వర్ట్ అయితే కనుక ఇంకా సింక్కి ఏమీ అది వెళ్ళదు. సింక్కి వెళ్ళట్లేదంటే కనుక కెల్విన్ స్టేట్మెంట్ ప్రకారం తప్పు. కాబట్టి ఎంతో కొంత పని చేసి మిగిలిని సింక్కి ఇచ్చేస్తూ ఉండాలి. అలాగే సింక్ నుండి దాని అంతటా తీసుకుంటే కనుక అది ఎక్స్టర్నల్ ఏజెన్సీ దగ్గర తీసుకుంటే కనుక అది క్లాజియస్ స్టేట్మెంట్కి నుండి ఏమవుతుంది, మనకి కాంట్రడిక్షన్. కాబట్టి రెండు ఒకటే అని చెప్పుకుంటాం. ఇది సో ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎందుకంటే ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన, అంతకుముందు జనరల్ స్టేట్మెంట్ చెప్పాను, ఈక్వలెన్స్ చెప్పలేదు. ఈక్వలెన్స్ అనేది ఎక్కడి నుండి చెప్పానంటే నేను ఇక్కడ మనం నిన్న చదివిన కార్నాట్స్ థీరం చదివిన తర్వాత దాన్ని రిలేట్ చేస్తూ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఇది మెయిన్. చూడండి ఒకసారి ఆలోచించండి, మనకి సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. సెల్సియస్ టెంపరేచర్ ఎక్కడి నుంచి చెప్తాం, సెల్సియస్ టెంపరేచర్ అంటే 0 degrees ఉంటుంది, 1 degree ఉంటుంది. మనకి తెలిసిన జనరల్ సెల్సియస్ టెంపరేచర్ రేంజ్ ఏంటంటే 0 to 100 degrees. అవునా కదా దాని యొక్క లిమిట్స్ సెంటిగ్రేడ్స్. ఓకే, ఏమంటే మనకి 0 నుండి 100 degrees. అలా అని చెప్పి 0 కన్నా తక్కువ ఉన్న టెంపరేచర్ ఉండదా, ఉంటుంది కదా. మనకి 0 కన్నా తక్కువ ఉన్న టెంపరేచర్ కూడా ఉంటుంది. ఎంత ఉంటుంది మనకి 0 కన్నా తక్కువ ఉన్న టెంపరేచర్, మనకి -5 degrees అని చెప్తాం, -10 degrees అని చెప్తాం, -20 degrees అని చెప్తాం. అవునా కదా. సో మనం ఒక సెంటిగ్రేడ్ స్కేల్ తీసుకుంటే నెగిటివ్ టెంపరేచర్ కూడా చెప్తాం. ఎందుకని ఇప్పుడు ఐస్ అనేది మనకి 0 degrees దగ్గర లభ్యమవుతుంది ఐస్. ఇంకేమవుతుంది, మనకి -5 degrees ఫామ్ లో కూడా ఐస్ రూపంలో ఉంటుంది, -20 degrees లో కూడా ఐస్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న ఈ ఐస్ అనేది తీసుకుంటే మనకి నెగిటివ్ టెంపరేచర్ లో కూడా సెంటిగ్రేడ్ స్కేల్లో చెప్పినప్పుడు నెగిటివ్ టెంపరేచర్ కూడా మనం చెప్తాను కదా. కానీ ఈ సపోజ్ ఇది మనకి కార్నాట్స్ హీట్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, కార్నాట్ హీట్ ఇంజిన్ ఒకసారి తీసుకుంటే, ఒక నిమిషం ఐ విల్ రైట్ దిస్. సో దాని యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఈటా ఈజ్ ఈక్వల్ టు మన ప్రకారం ఫార్ములా ప్రకారం తీసుకుంటే 1 - T2/T1. ఫార్ములా అందరికీ తెలిసిందే. ఎందుకంటే నేను ఈ టెంపరేచర్ ఎందుకు తీసుకుంటున్నా చెప్పడం కోసం ముందు మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నా. 1 - T2/T1. చూడు జాగ్రత్తగా నేను. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. సపోజ్ మనకి ఈ T2 0 ఉందనుకోండి, సింక్ టెంపరేచర్ 0 ఉందనుకోండి, అప్పుడు ఏమైంది, మనకి 1 - 0/anything 0 అయింది, 1 అయింది. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది. సింక్ కనుక 0 degrees దగ్గర ఉంటే కనుక మనకి సింక్ అనేది మనకి ఏమవుద్ది, మనకి 0 degrees దగ్గర ఉంటే కనుక మనకి ఎఫిషియన్సీ. సపోజ్ సింక్ -5 degrees దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు మైనస్ వేసాం అనుకోండి, అప్పుడు 1 ప్లస్ ఎంతో కొంత వాల్యూ అవుతుంది. సో ఈ నెగిటివ్ వాల్యూకి ఏమవుతుంది, మనకి ఏదో ఒక కొంత పాజిటివ్ వాల్యూ యాడ్ అవుతుంది, ఎంతో కొంత 1కి. అప్పుడు ఎఫిషియన్సీ ఏమైంది, మనకి 1 ప్లస్ సపోజ్ ఒక 0.5 వచ్చింది, 1.5 వచ్చింది అనుకో, ఎఫిషియన్సీ ఎంత అయింది, 150 అవుతుంది. సో ఎప్పుడు కూడా చూడండి, మనకి దక్షత అనేది మనకి మాక్సిమం ఎంత ఉంటుంది, 100% ఉంటుంది.
అంతేనా కదా? ఇప్పుడు అంతే కదా మనకి. ఇప్పుడు నీకు ఏదన్నా కావాలంటే కనుక నువ్వు నీ నీ ఉద్దేశం ఏంటి? ఎంత ఇస్తే సో మన ఉద్దేశం ఏంటి? మనకి 100% ఎఫిషియన్సీ కావాలి. అదే మనం ఎంత ఖర్చు పెట్టామో మొత్తం అంతే దానికి తగ్గట్టు దాని యొక్క పనితనం ఉండాలి అని అనుకుంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి టెంపరేచర్ నెగెటివ్ అయిందనుకోండి, నెగెటివ్ అయితే గనక ఆటోమేటిక్‌గా మనకి దీని యొక్క దీని యొక్క ఎఫిషియన్సీ అనేది మనకి ఏమైద్ది మనకి నెగెటివ్ అయితే గనక దీని యొక్క ఎఫిషియన్సీ అనేది 100% కన్నా ఎక్కువైంది. అది పాసిబుల్ అవ్వదు. అందుకని ఏం చెప్పాడు మనకి ఎప్పుడు ఈ సింక్ టెంపరేచర్ కానీ లేదా సోర్స్ టెంపరేచర్ ఎలాగ హైయర్ టెంపరేచర్ ఉంటుంది కానీ సింక్ టెంపరేచర్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు. సో నెగిటివ్ ఉండకూడదు కాబట్టి నెగిటివ్ ఉండకుండా ఉండేటట్టు డెరైవ్ చేయడం కోసం ఒక స్కేల్. మేడం చెప్పండి. అమ్మా. హలో నాని, మేడం మీ మాట సరిగ్గా వినిపించట్లేదు మేడం, కొంచెం కొంచెం వినిపిస్తుంది. నీకు ఒక్కడికే అనుకుంటా మా ప్రాబ్లం, మిగిలిన వాళ్ళందరికీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు రోజు అంతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం, అక్కడ సిగ్నల్స్ ఉండట్లేదు, అందుకని రోజు క్లాస్ అటెండ్ అవుతుంది, ఒక్కోసారి అవ్వట్లేదు మేడం. కానీ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మీరు అటెండెన్స్ లేకపోతే 70% లేకపోతే ఈసారి హాల్ టికెట్ ఇవ్వద్దని డైరెక్ట్ గా సిఎస్ దగ్గర ఉండి అంటే ప్రిన్సిపల్స్ కదా మనకి తీసుకున్నప్పుడు కదా ఒక సీఎం దగ్గర ఉన్న సెక్రటరీ దగ్గర వచ్చిన రూల్స్ కాబట్టి అటెండ్ అవ్వండి. అందుకైతే నేను లింక్ పెడతాను కదమ్మా, దాంట్లో చూసుకోండి ఒకవేళ కరెక్ట్ సరేనా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సరే, ఓకే మేడం. అది మిగిలినకి ఎలా ఉందమ్మా క్లారిటీ? నాకు బాగానే వినపడుతుంది మేడం. అది కొంతమందికి సిగ్నల్స్ ప్రాబ్లం క్లారిటీగానే వస్తుంది. ఎందుకంటే నాకైతే ప్రాబ్లం లేదు, నేను 100% చెప్పగలను. ఎందుకంటే నా సిస్టమ్ కొత్తది, అన్ని కొంచెం హై మన కాన్ఫిగరేషన్స్ తోటి ఉంది. ప్లస్ నాకు అదేంటి నెట్ ప్రాబ్లం ఉండదు కంటిన్యూస్. సో 90% ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది అంటే 100% చెప్పినా కానీ 90% అది ఎక్కువ ప్రాబ్లం రాదు. ఇంకా వస్తే కనుక ఒక మీ దగ్గర ఉండి కొంచెం మీరు మరి సెల్లో కనెక్ట్ అవుతుంటారు కదా, కొంత దాని వల్ల కూడా అవ్వచ్చు. కానీ ట్రై చేయండి వాట్ ఎవర్. ఇప్పుడు మీ పరిధిలో మీ పరిధిలో ఉన్నది మీరు చెయ్యండి. మేడం. చెప్పమ్మా. మీ వాయిస్ అయితే బాగానే వినపడుతుంది మేడం, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం వేరే వాళ్ళందరూ మ్యూట్ చేసేస్తున్నాం కదరా ఎలాగో. జనరల్ గా డిస్టర్బెన్స్ ఏమి ఉండట్లేదు, మీ పిల్లలందరూ కూడా కామ్ గానే వింటున్నారు, నేను అబ్జర్వ్ చేశాను. అడిగితే తప్ప సమాధానం చెప్పండి. అదే ఆ సమాధానం చెప్పినప్పుడు మాకు వినపడలేదు మేడం అంటున్నా. పర్వాలేదు, ఓకే సరే. ఓకే. సో ఇక్కడ ఇది చూడండి, మన ఈ టెంపరేచర్ అనేది మనకి కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ మార్చుకోవడానికి ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది, కొత్తగా ఒక స్కేల్ ని మనం ఎందుకు డిరైవ్ చేయాల్సి వచ్చింది అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఈ టెంపరేచర్ కనుక T2 అనేది కానీ నెగిటివ్ అయింది అనుకోండి, దీని యొక్క ఎఫిషియన్సీ అనేది 100% కన్నా ఎక్కువ ఉంటుంది. సో మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అని చెప్తా, 100% అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం సెంటిగ్రేడ్ స్కేల్లో తీసుకుంటే మనకు ఒక ఐస్ తీసుకున్నాం అనుకోండి, -20 degrees అని చెప్తాం, -30 degrees సెంటిగ్రేడ్ అని చెప్తాం, ఏదైనా చెప్తాం. కానీ అలా మైనస్ లో తీసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా సింక్ టెంపరేచర్ తీసుకుంది కనుక మైనస్ అయితే ఇది అవుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఒక స్కేల్ డిరైవ్ చేసాం, దాన్ని కెల్విన్ స్కేల్ అన్న. ఆ కెల్విన్ స్కేల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనం చూడండి ఎక్కడ కూడా కెల్విన్ స్కేల్లో నీకు మైనస్ లో చెప్పం, కాబట్టి చూసుకోండి. కెల్విన్ స్కేల్ అనేది మనకి నెగిటివ్ టెంపరేచర్ ఉండదు. మనకి కెల్విన్ స్కేల్ స్టార్ట్స్ విత్ 0 కెల్విన్ అంటాం కానీ మైనస్ కెల్విన్ అని ఎక్కడా చెప్పము. సో అక్కడ మనకి నెగిటివ్ టెంపరేచర్ లేకుండా మనకి 0తో స్టార్ట్ అయింది. కానీ 0 కెల్విన్ అన్నా కూడా ఎంత -273 degrees సెంటిగ్రేడ్ సమానం అవుద్ది. సో 0 కెల్విన్ తీసుకుంటే 0 కెల్విన్ తీసుకుంటే అది 273 degrees -273 degrees సెంటిగ్రేడ్ కి సమానం. సో 0 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు -273 degrees సెంటిగ్రేడ్. సో ఎప్పుడు కూడా మనకి ఒక స్టార్టింగ్ స్కేల్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి 0 కెల్విన్ తోటే స్టార్ట్ చేస్తాం కానీ -1 కెల్విన్ అని స్టార్ట్ చేయలేం. సో దానికి కారణం ఏంటంటే మనకి నెగిటివ్ టెంపరేచర్ లేకుండా ఉండటానికి కోసం ఈ కెల్విన్ స్కేల్ టెంపరేచర్, అందుకని క్యాపిటల్ T అంటే కెల్విన్ స్కేల్ టెంపరేచర్, దాన్ని డిరైవ్ చేశారు. సో అదేంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. So temperature is a measure based on the heatness or coldness of the body. దేన్ని బేస్ చేసుకుంటుంది మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్
మెర్క్యూరీ. మీరు చూడండి మనకి అంత జ్వరం వచ్చిందంటే ఏం చేస్తారు? థర్మామీటర్ పెడతారు. థర్మామీటర్ పెట్టినప్పుడు ఏం కనపడేది మనకి? ఆ థర్మామీటర్‌లో మెర్క్యూరీ లెవెల్ ఇలా పైకి చూపిస్తుంటది. పైకెళ్తాం, కిందకెళ్తాం, లేకపోతే ఒక దగ్గర ఆగటం చూపిస్తాయి. కాబట్టి ఎందుకు అలా చూపిస్తే మీకు ఒంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా అక్కడున్న మెర్క్యూరీ ఎక్స్‌పాండ్ అవ్వటం వల్ల, మెర్క్యూరీ అనేది వ్యాకోచం చెందటం వల్ల నీ బాడీ టెంపరేచర్ ఎంతో తెలుస్తుంది. సో, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. సో, ఆటోమేటిక్ ఎప్పుడైతే నీకు టెంపరేచర్ మారుతో దేర్ విల్ బి చేంజ్ ద ప్రెషర్‌లో చేంజ్‌లో చేంజ్ అవ్వచ్చు, వాల్యూమ్‌లో చేంజ్ అవ్వచ్చు, లేదా రెండిట్లోనూ మార్పు అవ్వచ్చు. డిపెండింగ్ ఎలా మనం తీసుకున్న ప్రాసెస్‌ని బట్టి అది మనకి కాబట్టి గడ పరిమాణంలో మార్పు చెందవచ్చు. అలాగే మనకి ఏమైంది మనకి ప్రెషర్‌లో మార్పు, పీడనంలో మార్పు ఉండొచ్చు. ఈ మార్పు వల్ల ఆటోమేటిక్‌గా ఏమైద్ది మనకి ఉష్ణోగ్రత మారిందనుకోండి, అది దేని ద్వారా చూస్తాం? మెర్క్యూరీ యొక్క వ్యాకోచం ద్వారా చూస్తాం. సో, వేరియేషన్ ఆఫ్ థర్మో ఈఎంఎఫ్. ఇది మనకి టెంపరేచర్ అనేది మనకి థర్మో ఈఎంఎఫ్ అంటే మనకి ఉష్ణ విద్యుత్ చాలక బలం అంటాం. థర్మో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనమాట. కాబట్టి థర్మో ఈఎంఎఫ్ అంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఉష్ణంలో తేడా వల్ల వచ్చింది. ఇది మీకు ప్రస్తుతం అవసరం లేదు మనకి. కాకపోతే కాన్సెప్ట్ చెప్తున్నా. ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. మనం తీసుకున్న సపోజ్ ఎవరన్నా ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయనుకోండి. ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నప్పుడు మనకి ఏవైనా ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయనుకోండి. ఆ ఎలక్ట్రికల్ పరికరాలకు సంబంధించిన నిరోధం విలువ కనుక మారుతూ ఉంటే కూడా మనం టెంపరేచర్ కూడా మార్పు అనేది ఉంటుంది. అది మనకి ఆఫ్ రిలేషన్ ఫార్ములాని బట్టి కూడా చెప్తాం. సో, అలాగే ఈ స్కేల్స్ ఆర్ ఆర్బిటరీ. మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఎందుకని మనకి చూడండి మనకి మనం తీసుకున్న స్కేల్స్ కొన్ని స్కేల్స్ ఏం చేస్తాం మనకి సెంటిగ్రేడ్ స్కేల్ ఏమో 0 నుండి 100 తీసుకుందాం. ఫారెన్ హీట్ స్కేల్ ఏమో -232 నుండి -32 నుండి 212 ఫారెన్ తీసుకుంటాం. అలాగే రాయ్మర్ తీసుకుంటే 0 నుండి 80 వరకు తీసుకున్నాం. కాబట్టి ఈ స్కేల్స్ అనే ఆర్బిటరీ ఎలా కావాలంటే అలా తీసుకోవడానికి. ఐడియల్ గ్యాస్ స్కేల్ ఈస్ కన్సిడర్డ్ బై హైడ్రోజన్ అనమాట. సో, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నా మనకి ఏంటి ఇప్పుడు చూడండి మనకి మనుషులకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. మనం ఏం చేస్తాం కొన్ని క్వాలిటీస్‌ని పెట్టుకొని ఈ క్వాలిటీస్ ఉంటే గనక వీళ్ళు ఆదర్శంగా ఉన్నారని చెప్తాం. అలాగే ఏవైతే మనకి మనుషుల్లో వేరు రకాల క్వాలిటీస్ ఉన్నప్పటికీ అలాగే ఇక్కడ స్కేల్స్ మనం తీసుకున్న ఈ స్కేల్స్ సెంటిగ్రేడ్ స్కేల్ అవ్వచ్చు, ఫారెన్ హీట్ స్కేల్ అవ్వచ్చు, రాయ్మర్ స్కేల్ అవ్వచ్చు, ఇవన్నీ ఏవైనా ఉన్నా గానీ మనకి ఒక స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్న మనకు ఒక స్పెసిఫిక్ గుణాలు ఉన్న వాళ్ళు ఆదర్శంగా ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే ఐడియల్ స్కేల్ చెప్పాలంటే మనకి ఒక హైడ్రోజన్ థర్మోమీటర్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో, దీన్ని బట్టి మనకి నీడ్ ఫర్ ఆర్బిటరీ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. దాన్ని బట్టి ఏమైంది మనకి ఒక స్పెసిఫిక్‌గా అంటే ఎలా పడితే అలా మారకుండా మనకు ఖచ్చితంగా ఒక స్కేల్ ఆఫ్ టెంపరేచర్ కావాలి. ఆ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ కావాలంటే మనం కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్‌కి వెళ్తున్నాం అన్నమాట. ఆ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ దేని ద్వారా వస్తుంది మనకి కెల్విన్ స్కేల్ నుండి వస్తుంది అన్నమాట. కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ మనం దాన్ని తీసుకుంటున్నాం. ఏంటి కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటే? బేస్డ్ ఆన్ ఎందుకు ఇది తీసుకో అంటే ఇందాక నేను అందుకనే ముందే మీకు దీని కాన్సెప్ట్ అర్థం అవటం కోసం ముందే కార్నాట్స్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ తీసుకొని మనం ఎందుకు కెల్విన్ స్కేల్కి వెళ్ళాలి మనకి సెంటిగ్రేడ్ స్కేల్కి వెళ్ళాగానే చెప్పి ఎఫిషియన్సీ గురించి చెప్పడం కోసం చెప్పాను. బేస్డ్ ఆన్ కార్నాట్స్ హీట్ ఇంజిన్. తర్వాత మనకి అవుట్కమ్ ఆఫ్ కార్నాట్స్ థీరం ఈజ్ బేస్డ్ ఆన్ ద కెల్విన్ స్కేల్. అంటే మన కార్నాట్స్ థీరం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కెల్విన్ స్కేల్ మీద ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే all reversible engines working between the same temperatures will have the same and independent of the nature of the working substances. ఇది కూడా మనకి కెల్విన్ స్కేల్ బేస్ చేసుకొని మనం చెప్తామన్నమాట. అన్ని రివర్సిబుల్ ఇంజిన్స్ కి కూడా ఏమైంది ఒకే ఎఫిషియన్సీ ఉంటుంది. ఆ టెంపరేచర్స్ లిమిట్స్ కనుక అవధులు కనుక సింక్ సోర్స్ యొక్క అవధులు కనుక ఏవైతే మనకి ఒకటే ఉంటే కనుక అన్నిటికీ కూడా ఒకటే ఉన్నప్పుడు అన్నిటికీ కూడా ఒకే దక్షత ఉంటుందని చెప్పుకుంటాం. సో on this principle Kelvin scale is derived for the temperature. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఎందుకంటే కార్నాట్స్ హీట్ అని ఒక ఎఫిషియన్సీ చెప్పడం దాని నుండి కార్నాట్స్ థీరం ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో దాని నుండి తర్వాత మనకి ఈ రివర్సిబుల్ హీట్ ఇంజిన్స్ అన్నీ కూడా ఏమైతే మనకి ఒకే టెంపరేచర్ పరిధుల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఎఫిషియన్సీ ఒకటే ఉంటుందని చెప్పి ఇవన్నీ ప్రూవ్ చేయడానికి ఇవన్నీ దేని ద్వారా ప్రూవ్ చేశారు ఒక కెల్విన్ అనే ద్వారా ప్రూవ్ చేశారు. ఈ కెల్విన్ స్కేల్ కి ఇంకొక పేరు ఏంటంటే అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఈ కెల్విన్ స్కేల్ కి ఇంకో పేరు ఏంటంటే అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. సో ఇది చూడండి మీరు అందరూ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు మీరు కెల్విన్ స్కేల్ అంటే ఏంటో తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కెల్విన్ స్కేల్ అనే దానికి పదండి పరమ ఉష్ణోగ్రత మానం అంటాం. కెల్విన్ స్కేల్ అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ పరమ ఉష్ణోగ్రత మానం అంటాం.
కాబట్టి ఎందుకు తీసుకున్నాం అనేది మనం అంతకుముందు చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఎందుకు తీసుకోవాలంటే మనకు నెగెటివ్ టెంపరేచర్ అనేది మనకు ఉండదు కెల్విన్ స్కేల్‌లో. అలా ఉండకుండా ఉండటానికి తీసుకుంటున్నాం. రెండోది అది రావటానికి కారణం ఏంటంటే కార్నాట్స్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ద్వారా కార్నాట్స్ థీరం ఎలా పనిచేస్తుందని చెప్పేసి దాన్ని బట్టి ద్వారా ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకి రివర్సిబుల్ హీట్ ఇంజిన్స్ కనుక ఒక ఎఫిషియన్సీ అనేది అన్నిటికీ సమానంగా ఉంటుంది. టెంపరేచర్ లిమిట్స్ అనేవి ఒకటే ఉంటాయి. ఇవన్నీ బేస్ చేసుకొని చెప్పాలి అంటే గనక అది మనకి కెల్విన్ స్కేల్ రావాలి. దీన్ని చేసుకొని మనం చెప్పాం. సో కన్సిడర్ ద హీట్ ఇంజిన్, ఒక హీట్ ఇంజిన్ తీసుకున్నామట. తీసుకుంటే అది కూడా ఏ హీట్ ఇంజిన్ తీసుకున్నాం, కార్నాట్స్ హీట్ ఇంజిన్. సో వాటి యొక్క టెంపరేచర్ ఆఫ్ ద సింక్ సోర్స్ మనకు తెలిసిందే, T1 T2 డిగ్రీస్ సెగ్రిడికే. సో Q1 అనే హీట్ ఏమో సోర్స్ నుండి అబ్జర్వ్ చేస్తుంది, Q2 అనే హీట్ ఏమో సింక్ కి ఇచ్చేస్తుంది. ఇది మనకు తెలిసిందే. Q1 అనే ఉష్ణ రాశిని జనకం నుండి శోషించుకొని Q2 అనే ఉష్ణ రాశిని ఏం చేస్తుంది, మనకి సింక్ కి ఇచ్చేయబడుతుంది. సో దాని యొక్క ఎఫిషియన్సీ మనం ఏం చేస్తాం మనకి తెలుసు కాబట్టి ఇది చాలా సార్లు నిన్న మొన్న చెప్పిందంతా ఇదే. కాబట్టి ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంత పని చేసాము, ఎంత తీసుకుంది, ఎంత ఉష్ణరాతి తీసుకొని ఎంత పని జరిగింది. కాబట్టి W/Q1, W అంటే Q1 - Q2/Q1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏవైతే మనకి Q2/Q1 అది మనకు తెలిసింది. సో దీన్ని బట్టి మనం చిన్న ఏంటంటే మోడిఫికేషన్స్ వేసుకున్నాడు. లెటర్ సపోజ్ ఒకసారి చూడండి, మనకి ఈ ఎఫిషియన్సీ సంబంధించిన ఈక్వేషన్ ఉంది చూసారా, మనకి ఎఫిషియన్సీ సంబంధించిన ఈక్వేషన్ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - Q2/Q1 ఒక ఎందుకంటే Q2 Q1 కూడా దేని మీద పనిచేస్తాయి, టెంపరేచర్స్ లిమిట్స్ మధ్య పనిచేస్తున్నాయి. కాబట్టి ఏం చేశారు, ఒక ఫంక్షన్ రూపంలో రాసాం. ఎలా రాసాం మనం, టీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏమది T1 T2 అని రూపంలో రాసుకుందాం అనుకుందాం. ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జామిషన్ అనమాట. ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు మ్యాథ్స్ లో చదువుతారు చూడండి. కాబట్టి మ్యాథ్స్ లో ఒక నిమిషం, అదే నేను మ్యాథ్స్ లో చూపించడం కోసం సో మ్యాథ్స్ లో చేస్తారు చిన్నప్పుడు మనకి f(x) = అని చెప్పేసి ఒక ఈక్వేషన్ రాస్తారు. మీకు గుర్తున్నాయా, ఫంక్షన్స్ రాసినప్పుడు f(x) = x² + 2x + 3 అంటారు. ఈ x వాల్యూ పెడుతుంటే దాని ఒక వాల్యూ ఇక్కడ మారిపోతుంటుంది. అదే విధంగా ఏంటి, ఇక్కడ మనకి x వాల్యూ మీదే ఈ ఫంక్షన్ ఆధారపడుతుంది. అలాగే ఇక్కడ మనకి Q1 Q2 అనేది దేని మీద ఆధారపడుతుంటే మనకి F1 F2 మీద, అంటే టెంపరేచర్ T1 T2 మీద ఆధారపడితే చెప్పడం కోసం ఇలా రాసుకున్నాం. సో 1/Q1/Q2 Q2/Q1 is equal to f of function of T1 - T2. కాబట్టి ఇది Q2/Q1 is equal to అటు వెళ్తే ఏమైతే మనకి ఇటు తీసుకొస్తే 1 - F2/F1, లేదా ఇది Q2/Q1 ఉంది కాబట్టి తిరగేసి వేసాను. Q1/Q2 is equal to 1/1 - a function of T1 T2 ఈ రూపంలో రాసుకున్నాం. రాసుకుంటే ఇది వచ్చింది కూడా మనకి ఏదైనా ఇక్కడ 1 కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, మళ్ళీ ఏ రూపంలో వస్తే మనకి చివరికి వచ్చే కూడా మళ్ళీ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇదంతా రాసే బదులు ఏం రాశాను, ఇంకొక ఫంక్షన్ క్యాపిటల్ F ఆఫ్ T1 T2లో రాశాను. జస్ట్ Q1/Q2ని ఏం రాశాను నేను, క్యాపిటల్ F ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇంకో ఫంక్షన్ రూపంలో రాశాను. T1 T2 అనే ఫంక్షన్ ఒక ప్రమేయం. అంటే ఈ ప్రమేయం ఒక సమీకరణ ఏ రూపంలో ఉంటుంది, మనకి ఒట్టి టెంపరేచర్స్ T1 T2 రూపంలోనే ఉంటుంది చెప్పారు. సో ఇప్పుడు మనకి ఇంకొక కార్నాట్ హీట్ ఇంజిన్ తీసుకున్నాం. ఇంకొక కార్నాట్ హీట్ ఇంజిన్ తీసుకున్నాం. తీసుకుంటే ఇంకొక కార్నాట్ హీట్ ఇంజిన్ తీసుకుంటే ఆ కార్నాట్ హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది, మనకి ఇంకొక టెంపరేచర్ లిమిట్స్ లో పనిచేస్తుంది. ఏ టెంపరేచర్ T2 అను T3. ఆటోమేటిక్ ఏమైంది, అక్కడ అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఏమైంది మనకి, ఇది ఒకటేమో Q2 అవుతుంది, T2 అవుతుంది, ఇంకోటేమో Q3 అవుతుంది. దానికి సంబంధించిన ఫంక్షన్ రాసుకోవచ్చు. F ఆఫ్ ఇక్కడ ఏం రాస్తాము, T2 T3 రాసుకుంటున్నాం. సో అలా రాసుకోవచ్చు. So let Q2 and Q3 be the heat absorbed from the source and heat rejected to the sink rejected. ఎలాగైతే Q1 Q2 అనేది మనకి సోర్స్ నుండి హీట్ తీసుకొని సింక్ కి హీట్ రిజెక్ట్ చేస్తాం, అలాగే ఇంకొక కార్నాట్ ఇంజిన్ ఏం చేస్తుంటే Q2 నుండి తీసుకొని Q3కి రిజెక్ట్ చేస్తుంది. సో అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, మనకి ఆ ప్రకారం రాస్తే కనుక Q2/Q3 is equal to F of T2, T3. ఒకసారి రాసుకోండి. ఒకవేళ మీకు కావాలని డౌట్ ఉంటే కనుక జస్ట్ ఇవి ఒక ఫార్ములా రాసుకోండి. ఈ ఒక్క ఫార్ములా Q1/Q2 is equal to F of capital F of T1 T2. రాసారమ్మా? ఓకే. అలాగే మనం ఇంకొక హీట్ ఇంజిన్ తీసుకున్నాం. దాని యొక్క టెంపరేచర్ ఎక్కడ దాని యొక్క హీట్ ఎంత తీసుకుంటుంది, Q2 తీసుకుంటుంది, Q3 ఇచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఇంకొక ఫంక్షన్ రూపంలో ఇంకొక ప్రమేయం
ఇంకొక ఈక్వేషన్ రూపంలో రాయటానికి ఎఫ్ ఆఫ్ T2 క్యాపిటల్ T2 T3 అని రాసాం. ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనకి ఇంకొక హీట్ ఇంజన్ తీసుకున్నాం. అది ఏ టెంపరేచర్ లిమిట్స్ మధ్య పనిచేస్తుంది? T1 T3కి మధ్య పనిచేస్తుంది. అప్పుడు ఏమైంది? ఎంత హీట్ తీసుకుంటుంది? Q1 హీట్ తీసుకొని Q3 హీట్ ఇచ్చేస్తుంది. సో దాని ప్రకారం అయితే మనకి Q1/Q3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ T1 T3. ఇది మనకి తెలిసింది. ఈ ఈక్వేషన్ కూడా రాయండి. ఈ రెండింటిని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని మల్టిప్లై చేస్తారు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? Q1/Q2 ఇంటూ Q2/Q3. Q2 కొట్టుకుపోయింది. మిగిలింది ఏంటి? Q1/Q3. సో Q1/Q3 అంటే ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ T1 T2, Q2/3 అంటే ఫంక్షన్ ఆఫ్ T2 T3. ఇది దేనికి సమానం అయింది? ఫంక్షన్ ఆఫ్ T1 T3. ఎందుకని ఇక్కడ మనకి Q2 కొట్టుకుపోయి మిగిలింది ఏంటి? Q1/Q3. ఒకసారి రాసుకోండి అమ్మా. సో Q3/Q3 Q1/Q3 ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి యాక్చువల్గా చెప్పాలంటే కెల్విన్ స్కేల్ అనేది మనకి చూడటానికి ఏదో అంటే మనకి ఈ డెరివేషన్ ఏంటంటే కొంచెం ఒక అన్లాజికల్ గా అనిపిస్తుంది. ఇదేంటికో ఇలా వేసుకోవాలని. కానీ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి కెల్విన్ స్కేల్ ని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి, కెల్విన్ స్కేల్ ఎందుకు కావాల్సి వచ్చింది, మనకి ఇన్ని రకాల స్కేల్స్ ఉన్న సెంటిగ్రేడ్ స్కేల్ ఉంది, అలాగే ఫారెన్ హీట్ స్కేల్ ఉంది, రాయ్మర్ స్కేల్ ఉంది. ఇలాంటి స్కేల్స్ ఉన్నప్పుడు why we have to go for the Kelvin scale, that is absolute scale of temperature గురించి రాయటం కోసం ఈ డెరివేషన్ అంతా ఇలా చెప్పి, ఇది కొంచెం డెరివేషన్ అనేది మనకి ఏమంటే కొంచెం అన్లాజికల్ గా ఉంటుంది. అంటే అది తిప్పి వేసినట్టు అనిపిస్తుంది. కానీ దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ కి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి Q1/Q3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ ఆఫ్ T1 T2, అలాగే అనదర్ ఫంక్షన్ ఆఫ్ T2 T3. కానీ ఈ రెండు ఫంక్షన్స్ దేనికి సమానం అవ్వాలి? ఎఫ్ ఆఫ్ T1 T2 కి సమానం అవ్వాలి. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేస్తే చూడండి, ఇందా చెప్పినట్టే ఎఫ్ ఆఫ్ T1 T3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ T1 T2 ఇంటూ ఎఫ్ ఆఫ్ T2 T3 వస్తుంది. కానీ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా చూస్తే, ఈ ఫంక్షన్ లో T1 T2 ఉంది, ఈ ఫంక్షన్ లో T2 ఉంది, ఈ ఫంక్షన్ లో T2 ఉంది. కానీ రెండో రైట్ హ్యాండ్ సైడ్ కి వచ్చేటప్పటికి T2 ఉన్నా కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కనుక T2 అనే టర్మ్ లేదు. సో అంటే ఏం చెప్పింది ఈ టర్మ్ అనేది? మనకి చెప్పిన టర్మ్ ఏంటంటే ఇటువైపు ఉన్న దానికి T1 T3 ఆధారపడుతుందంటే ఈ T2 అనేది ఇండిపెండెంట్ అయిపోయింది, దీని మీద ఆధారపట్ల. వచ్చేది మనకి T1 T3 మీద మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సిందని T2 అవసరం లేదు కాబట్టి మనకి ఇండిపెండెంట్ ఉండాలి. కాబట్టి మనకి ఆ T2 టర్మ్ ని ఎలిమినేట్ చేసేటట్టు మన ఫంక్షన్ తీసుకోవాలి. అది ఉద్దేశం. అర్థమైందో? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇది ఎఫ్ ఆఫ్ T1 T2 ఎఫ్ ఆఫ్ T2 T3 ఈ రెండు వేరు ఫంక్షన్లు. ఈ రెండు ఫంక్షన్లోనూ నీకు T2 ఉంది. కానీ ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు వచ్చిన ఫంక్షన్ ఏముంది? ఒకటి T1 T3 మాత్రమే ఉన్నాయి. అంటే T2 ఇక్కడ విడివిడిగా చూస్తే T2 డిపెండ్ అయినా రెండు కలిపి చూసినప్పుడు T2 అనేది మనకి డిపెండ్ అవ్వలేదు. అది స్వతంత్రంగా ఉంది, ఇది T2 మీద ఆధారపడకుండా ఉంది. కాబట్టి మనం తీసుకునే ఫంక్షన్స్ ఎలా ఉండాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టేసే విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం చెప్పలేం దీన్ని కొట్టేయడానికి వీలుగా ఉంటుందా? మనకి T2 కొట్టేయడానికి వీలు కొట్టేయలేము. కాబట్టి క్యాన్సిల్ చేయలేము. కాబట్టి క్యాన్సిల్ చేసే విధంగా మనం ఏం చేస్తాం? మనకి ఒక డెరివేషన్ ఫంక్షన్స్ తీసుకుంటాం. సో అందుకని ఫర్ దిస్ వి చూస్ ఎఫ్ ఆఫ్ T1 T2 యాజ్ ఎలా తీసుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ T1 T2 ని అనదర్ రూపంలో, ఇంకో రూపంలో ఏంటి మనకి ఒక ఫంక్షన్ ఏమైంది? మనకి ఫైవ్ ఆఫ్ ఏం చెప్తాం? T1 అలాగే ఫైవ్ ఆఫ్ T2. ఇప్పుడు చూడండి మనకి టీవీలో ఉన్నప్పుడు కొట్టేయటం ఈజీ అయింది. నెక్స్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఈ రెండింటిని కనుక తీసుకుంటే మనకి ఎలా చేయొచ్చు అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తాం? మనకి ఎఫ్ ఆఫ్ T1 T2 అంటే Q1/Q2 కాబట్టి ఆ Q1/Q2 నేను రాస్తా మనకి ఫైవ్ ఆఫ్ T1 రాసిన, అలాగే Q2 నేను రాసిన ఫైవ్ ఆఫ్ T2. ఒకసారి రాసుకోండి ఈక్వేషన్స్, ఈ మూడు ఈక్వేషన్స్ రాసుకోండి. I will go back, sorry.
చూడండి ఇక్కడ మనకి Q1 అనేది Q2 కన్నా ఎక్కువ అయితే కనుక ఆటోమేటిక్ గా T1 అనేది T2 కన్నా ఎక్కువ. సో ఏమైతే మనకి ఇది చూడండి Q1 Q2 కి ఎక్కువైతే ఈ ఫంక్షన్ ఏంటి మనకి ఫైవ్ ఆఫ్ T1 అనేది ఫైవ్ ఆఫ్ T2 కన్నా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి మనకి T1 ఇస్ సో ఇది మనకు లీనియర్ ఫంక్షన్ కింద తీసుకుంటే ఇదేం చెప్తాం జస్ట్ సపోజ్ ఫైవ్ ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు ఇంకొక లెటర్ ఒక టౌ రూపంలో అంటే మనకి జస్ట్ ఒక మనకి రావటం కోసం రాసా ఉంటుంది అలా రూపంలో రాస్తాం. కాబట్టి Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనకి టౌ1/టౌ2. చూడండి అందుకే నేను చెప్పి ఇట్ ఈస్ అన్లాజికల్ గా ఉంటుంది. ఇదంతా మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా అని మీకు ఆ డౌట్ రావచ్చు. డైరెక్ట్ గా తీసుకుంటే మనం ఏం చెప్తామంటే మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ విల్ గో బ్యాక్ కి వెళ్తాను. చూడండి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇది ఫంక్షన్ ఆఫ్ T1 T3, ఇది ఫంక్షన్ ఆఫ్ T1 T2, ఇది ఫంక్షన్ ఆఫ్ T2 T3. ఇక్కడ యాక్చువల్ గా మనకి అది అర్థం T1 T2 అంటే సపోజ్ ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది మనకి ఇది ఎక్స్ వై అనుకోండి, ఇది x² y ప్లస్ y² z ఇస్ y² 2 లేకపోతే 2 ఏంటి ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. ఇక్కడ కూడా ఏమైతే మనకి T2 అంటే y కి z కి మధ్య ఉంటుంది y² z ప్లస్ 3 అదేంటి z³ ప్లస్ ఇలా ఉంటుంది. ఇవి చూడండి మనకి ఇక్కడ XY ని విడదీయలేము, ఇక్కడ ఏమైతే మనకి YZ ని విడదీయలేము, కానీ ఇక్కడికి వస్తేప్పుడు కొట్టి XZ లో ఉంటుంది. అలా రావాలంటే విడతీయాలంటే మనం ఏం చేసాం మళ్ళీ దీన్ని సపరేట్ గా రాసుకున్నాం. అంటే మనం తీసుకున్న ఈక్వేషన్స్ ఎలా రాసుకోవాలి మనకి ఎక్స్ వై ఉంది అనుకోండి x² ప్లస్ వై ఇంటూ y² ప్లస్ 2 అంటాం. ఇది వేరే ఫంక్షన్ అయితే ఇది వేరే ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్స్ ఇలా చెప్పిస్తాం. అప్పుడు మనకి కొట్టేయటం వీలవుతుంది అని చెప్తున్నాడు. సో ఆ రూపంలో రాసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా ఏమైతే మనకి తీసుకుంటే ఆటోమేటిక్ Q1 కన్నా Q2 కన్నా ఎక్కువ ఉంటే అలాగే ఫైవ్ ఆఫ్ T1 అనేది ఫైవ్ ఆఫ్ T2కి ఎక్కువ ఉంటుంది, అలాగే T1 T2 అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి దీన్ని ఒక లీనియర్ గా అంటే స్క్వేర్ల రూపంలో కాకుండా నార్మల్ గా ఒక ఎక్స్ రూపంలో ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రూపంలో తీసుకుంటే దీన్ని ఏం చేశారంటే ఒక టౌ కింద తీసుకున్నాడు. అప్పుడు Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు టౌ1/టౌ2, అలాగే మనకి Q2/Q3 ఈజ్ ఈక్వల్ టు టౌ2/టౌ3 అయితే Q1/Q3 అంటే టౌ1/టౌ3. సో ఈ అన్నిటిని ఇప్పుడు మెయిన్ గా చెప్తున్నా ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ డిఫైన్స్ ద అబ్సల్యూట్ స్కేల్. ఇది ఉందో చూస్తారా మనం తీసుకున్న ఇది అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అన్న. సో బ్యాక్ వెళ్తాం. In the Kelvin scale in which the ratio of any two temperatures is same as the ratio of heat absorbed and heat rejected by the Carnot engine operating between these temperatures. సో ఇది అనమాట ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో వీటిని అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. అబ్సల్యూట్ స్కేల్ అంటే మనకి దీనికి మించిన ఆదర్శవంతంగా అనమాట. ఎగ్జాక్ట్ 0 డిగ్రీ పరమ ఉష్ణోగ్రత మానం అని చెప్తాం. కాబట్టి ఇది 0 డిగ్రీస్ కెల్విన్ తోటే స్టార్ట్ అయింది, మైనస్ కెల్విన్ తో ఉండదు అనమాట. సో ఇవి ఏదైతే ఈ రెండు టెంపరేచర్ సింక్స్ మధ్య పనిచేసే ఈ టెంపరేచర్స్ మధ్య ఉన్న దేనికి సమానం అయిద్దండి మనం తీసిన జనకం నుండి ఎంత ఉష్ణరాశిని శోషించుకొని మిగిలిన ఎంత ఉష్ణరాశిని మనకి ఇది సింక్ కి ఇచ్చేస్తుందో ఆ రెండు యొక్క నిష్పత్తికి ఈ రెండు టెంపరేచర్స్ ఒక అవధిలో ఒక నిష్పత్తికి సమానం అని చెప్తుంది. It is the scale in which the ratio of any two temperatures is same as the ratio of the heats observed and heat rejected by Carnot engine operating between the two temperatures. దానికి సమానం అని ఇక్కడ చెప్తుంది అనమాట. సో దాని ప్రకారం absolute 0. So the efficiency of a Carnot engine in terms of absolute Joule is given by eta is equal to 1 minus Q2/Q1 that is equal to 1 minus tau2/τ1. అక్కడ మనం క్యాపిటల్ T అనుకున్నాము. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ ఇక్కడ మనకి డిరైవ్ చేయడం కోసం ఇలా చెప్పాము 1 మైనస్ tau2/τ1. సో ఇక్కడ ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ లోనే మీకు చెప్పాను, ఎందుకంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుందని ముందే చెప్పాను. ఆ కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇఫ్ టౌ2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సింక్ ఒక టెంపరేచర్ కనుక 0 అయింది అనుకోండి దాని యొక్క ఎఫిషియన్సీ 1 ఉంటుంది. ఎఫిషియన్సీ 1 అంటే మ్యాక్సిమం 100%. If the temperature of the sink of the reversible engine which converts all the observed heat into work is called the absolute zero. సో ఏ టెంపరేచర్ సింక్ ఒక టెంపరేచర్ అయితే మనకి 0 డిగ్రీస్ తీసుకుంటే కనుక మన సింక్ ఒక టెంపరేచర్ 0 డిగ్రీస్ కనుక అబ్సల్యూట్ 0 డిగ్రీస్ తీసుకుంటే కనుక ఎక్కడైతే మనకి సోర్స్ నుండి మొత్తం శక్తిని అంతా తీసుకొని మొత్తం పనిచేసి ఇంకా సింక్ కి ఏమీ రిజెక్ట్ చేయదు అనమాట. అప్పుడు ఎక్కడైతే రిజెక్ట్ చేయకుండా ఉంటుందో ఆ టెంపరేచర్ ఒక సింక్ ని మనం అబ్సల్యూట్ 0 అన్నాం. పాయింట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఐ విల్ షో దిస్ విత్ యానిటేషన్. యానిటేషన్ సార్ చెప్తాను. సో ఓకే మళ్ళీ చెప్తాను. అంటే
ఇక్కడ మనకి ఇదేమో సోర్స్ ఒక టెంపరేచర్, ఇదేమో సింక్ ఒక టెంపరేచర్. ఈ టెంపరేచర్ 0 ఉందనుకోండి, ఎఫిషియన్సీ ఏమైంది 1 అయింది. 1 అంటే అర్థం ఏంటి మనకి? 1 అంటే అర్థం ఏంటి మనకి? మొత్తం ఎఫిషియన్సీ 100%. 100% అంటే ఎంతైతే హీట్ తీసుకుంటుందో తీసుకున్న హీట్ని మొత్తాన్ని వర్క్ కింద మార్చేసింది. అంటే ఇక సింక్కి ఇవ్వడానికి ఏమీ లేదు. సో సింక్కి ఇవ్వడానికి లేనప్పుడు మనకి ఎప్పుడు జరిగిద్ది? అది మనకి సింక్కి తీసుకోదు, సింక్ ఇంకా తీసుకోవడానికి రెడీగా లేదంటే ఇది 0 అయినప్పుడు మాత్రం అది పాసిబుల్ అయింది. సో ఈ 0 ఏ టెంపరేచర్ అయితే 0 అవుతుందో ఆ టెంపరేచర్ని మనం ఏమంటాం? మనకి అబ్సల్యూట్ 0 టెంపరేచర్. అంటే సింక్ యొక్క ఏ టెంపరేచర్కి మనకి తీసుకున్న సోర్స్ నుండి తీసుకున్న మొత్తం ఉష్ణరాశి అంతా వర్క్ కింద మారిద్దో, సోర్స్ నుండి తీసుకున్న ఉష్ణరాశి మొత్తం వర్క్ కింద మారిద్దో ఆ టెంపరేచర్ని మనం ఏమంటాం? మనం అంటే అబ్సల్యూట్ 0 అంటామండి. అది వాళ్ళ ఉద్దేశం. క్లారిటీ వచ్చిందా? అంటే ఈ అబ్సల్యూట్ 0 కన్నా మనం నెగిటివ్ ఉండటానికి లేదు. సో ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్ అంటే దీని ఒక డెఫినేషన్ ఇస్తున్నాను అనమాట. ద టెంపరేచర్ ఆఫ్ సింక్ ఫర్ రివర్సిబుల్ విచ్ కన్వర్ట్స్ ఆల్ ద అబ్జర్వ్డ్ హీట్ వర్క్ ఇంటూ వర్క్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మనం తీసుకున్న ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవ్వదు. సో స్కేల్ ఆఫ్ డిగ్రీస్. సో ఐస్ పాయింట్ తీసుకుంటే T0 తీసుకుంటే కనుక ద ఇంటర్వెల్ ఆఫ్ ఐస్ పాయింట్ బిట్వీన్ ద స్ట్రీమ్ పాయింట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 100 parts. అంతే కదా, మనకి ఐస్ ఏమో 0 degrees ఉంటుంది, స్ట్రీమ్ కింద మారాలంటే ఏమైంది? మనకి 100 డిగ్రీల దగ్గరికి వెళ్తే ఆ రెండు మధ్యలో ఎన్ని భాగాలు విడగొడతాం? 100 parts కింద పెడతాం. సో స్ట్రీమ్ పాయింట్ వచ్చేటప్పటికి 100 తర్వాత ఇక ప్రతిదీ పడుతుంది కాబట్టి T0 ప్లస్ 100 అవుతుంది. ఇట్ ఈస్ రివర్సిబుల్ హిట్ అండ్ వాట్స్ బిట్వీన్ దెమ్. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మనకి Q0 అనేది మనకి ఒరిజినల్ టెంపరేచర్ అయితే, Q100 అనేది మ్యాక్సిమం అయితే దాన్ని ఏం రాస్తాం? మనకి Τ0 ప్లస్ 100. ఈ Τ0 అనేది మనకి అబ్సల్యూట్ 0 టెంపరేచర్ అని చెప్తున్నాడు. సో దస్ ద థర్మోడైనమిక్ స్కేల్ ఈస్ కంప్లీట్లీ డిఫైన్డ్. దీన్ని బట్టి మనకి ఆ థర్మోడైనమిక్ స్కేల్ ని మొత్తంని డిఫైన్ చేసాం. సో ఇది చెప్తున్నా, ఇఫ్ యూ హ్యావ్ T2 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ద ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు, ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను ఒక పాయింట్. ఏం చెప్పాను? మనకి T2 కనుక నెగిటివ్ అయితే ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ 1 అయితే అది ఇంపాసిబుల్. కాబట్టి ఇంపాసిబుల్ అయింది కాబట్టి సెకండ్ లాని ఒబే చేయదు. అందుకే నో నెగిటివ్ టెంపరేచర్ ఇన్ దిస్ స్కేల్. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే ఈ స్కేల్లో అదే ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను. కెల్విన్ స్కేల్ ఎందుకు కావాల్సి వచ్చింది, ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే నెగిటివ్ టెంపరేచర్ లేని స్కేల్ ఏంటంటే మనకి కెల్విన్ స్కేల్ అనమాట. ఓకే, మిగిలిన వాటిలన్నిటికీ మనకి ఉంటాయి కానీ దీంట్లో ఉండదు. నో నెగిటివ్ టెంపరేచర్ ఇన్ ద అబ్సల్యూట్ స్కేల్. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్. సో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మనం తీసుకోవాల్సి వచ్చింది కెల్విన్ స్కేల్ అనే దానికి. ఇది ఒక కారణం అనమాట. ఎందుకని మనకి నార్మల్ అన్ని స్కేల్స్ లో నెగిటివ్ టెంపరేచర్స్ ఉంటుంది, కానీ కెల్విన్ స్కేల్ అనేది మనకి అబ్సల్యూట్ 0తో స్టార్ట్ చేసి ఆ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే గనక మన సింక్ ఒక అబ్సల్యూట్ 0 దగ్గర టెంపరేచర్ ఉంటే గనక మనకి ఎంతైతే సోర్స్ నుండి వర్క్ తీసుకుంటుందో అది మొత్తం హీట్ తీసుకుంటుందో అది మొత్తం వర్క్ కింద కన్వర్ట్ అవడానికి అవకాశం ఉందని చెప్పటానికి వీలుగా ఉన్న ఒక స్కేల్ ని డిరైవ్ చేశారు. ఆ స్కేలే కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. చూడటానికి మనకి కొంచెం ఇదిగా అనిపించినా కానీ కొంచెం యాక్చువల్గా ఏంటంటే మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక మనకి అటు ఇటు వెళ్తే కాన్సెప్ట్ అర్థమవుతుంది. మనకి ఇప్పటివరకు నాకు తెలిసి మీ అందరికి ఐడియా ఉండకపోవచ్చు, ఇది కెల్విన్ స్కేల్ అనేది నెగిటివ్ స్కేల్ లేదని నాకు తెలిసి ఇప్పుడు వచ్చి ఉంటుంది మీకు ఐడియా, ఎందుకు మనకి కెల్విన్ స్కేల్ అనేది నెగిటివ్ స్కేల్ కాదు అని చెప్పడానికి అవకాశం ఉండడానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అంట.